మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలంటూ పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే 796లోని 11 ఎకరాల 20 గుంటలలో 7 ఎకరాల 20 గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మిగతా 4 ఎకరాల తమ భూమిలో రాజేశ్వరరెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుంట్లూర మాజీ సర్పంచ్ కల్లెం ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై మరొకరు తోపులాటకు పాల్పడ్డారు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. చిన్న మొడిగా డబుల్ చేస్తే నీకు ధైర్యం ఉంటే అర్థం పెట్టుకో. ఎవరు జాగిర్ కాదు, నీకు నా జాగిర్ ఉంది. గానీ నేను గత 3 సంవత్సరాల నుంచి తిరిగి ఇంటికి కూడా పోయినా. 11 ఎకరాలు 20 గుంటలు నేను 2008లో కొనుక్కున్నా. కోర్టుకు నేను తిరిగిన, కోర్టుకు పైసలు ఖర్చు పెట్టుకుని ప్లాట్లో పంచాయతీకి వెళ్ళి నేను తిరిగిన. నాది మొత్తం 4.5 ఎకరాల భూమి ఉండే. తీసుకుపోయి నేను గుంటూరు సర్పంచ్, నేను టీఆర్ఎస్ పార్టీ. నేను 2006 నుంచి 2009 వరకు ఉన్నా. నేను ఇక్కడ భూమిని నేను తీసుకొని 4.5 ఎకరాలు తీసుకుంటే తర్వాత ప్లాట్ల భూమి ఆ భూమి అని చెప్పి తర్వాత వస్తే నేను కోర్టుల కేసు 2013 వరకు కొట్లాడినాక 2 ఎకరాలు నేను ఆర్థికంగా లేకుండా 2 ఎకరాలు అమ్ముకున్నా. మిగతా 2.5 ఎకరాల తర్వాత ఈయన ఒక అద్దె ఎకర కొడుకు పేరు మీద ఉంటే అద్దె ఎకర కూడా నేను ప్లాట్ కొని అది కొనంటే అద్దె ఎకర ఫ్రీగా చేసిన. ఈయన 2 ఎకరాలు, మిగతా వాళ్ళ దగ్గర 4 ఎకరాలు మొత్తం కలిసి 7 ఎకరాలు కొన్నాడు. అద్దె ఎకర ఫ్రీగా ఇచ్చిన. ఆ 7 ఎకరాలు తీసుకుపోయిండు, కాలేజీ కట్టుకుంటుండు. నేను ఎన్నిసార్లు ఇంటికి పోయినా చుట్టూ 7 ఎకరాలకు 11 ఎకరాలు గోడ పెట్టిన. ఎందుకు పెడుతున్నావు అంటే నేను మాట్లాడతా, లేకపోతే సైడ్కి ఇస్తా, తర్వాత ఇస్తా అని చెప్పి తర్వాత రోజు ఇంత గోడ పెట్టించుకొస్తాడు. మెడికల్ కాలేజ్ పర్మిషన్ పెట్టుకుంటాడు, బిల్డింగ్ కడతాడు. నేను ఇంటికి పోయినా 50 లక్షలు ఇస్తా, 60 లక్షలు ఇస్తా అని చెప్తాడు. ఆ పక్కన 6 కోట్లు పోతుంటే 60 లక్షలు 50 లక్షలు నీకు ఇస్తావా? నువ్వు ఒక ఎమ్మెల్సీ ఉన్నావు. మరి నాకేదైనా ఇస్తే మరి పక్కకు జాగనండి, లేకపోతే నా భూమి పక్కన వదిలిపెట్టు, లేకపోతే నాకు పైసలు ఇవ్వ అంటే ఇవ్వకుండా. నాది నీ జాగలేదు, వైభవ్ కాలనీ ఉంది, ఈడ ఒక మధుకరి స్టేట్ ఆఫీసర్ ఉంటాడు. అన్ని చిత్రగుప్తులు లెక్క నాకు అన్ని తెలుసు. నేను భూమి కొలిపించిన, మండల సర్వే చేయించిన. టోటల్ 11 ఎకరాల 20 గుంటలకు ఆయన ఎంప్లాయీస్ తీసుకున్న 10 గుంటలు తప్పితే మొత్తం టోటల్ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ పెట్టుకుని నేను 3 ఏళ్ళ ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఇస్తే ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్లు ఉండే. మరి రోజు నేను అడుగుతున్నా, నా భూమి పొజిషన్ కాడకు వస్తే మొత్తం తిరుగుతారు, మండల సర్వేకి వెళ్ళి వస్తే మొత్తం తిరుగుతారు. పంచనామాల సంతకం పెట్టురు అంటే అక్కడికి వెళ్ళి సారు దొరవారు ఫోన్ చేసి ఆయన సంతకాలు పెట్టుకుని ఇరుకుతామంటారు. అరే ఇరుకుతారా భయ్? నీ భూమి లేకుంటే నీ భూమి ఉంటే తెలుస్తుంది. మరి ఈ భూమి ఇరుకుతామని చెప్పి నువ్వు ఎట్లా చెప్పి అక్కడికి వెళ్ళి చేస్తున్నావు? నువ్వు భూమి ఉంటే ఎమ్మెల్యేవు, మరి భూమి ఉంటే బాజాతో కొని తీసుకోవాలి. భూమి అయ్యే కొడుతూ ఉంటుంది, కొంటూ ఉంటుంది, ఇట్లా కబ్జాలు చేస్తూ ఉంటుంది. ఆ భూమి ఒక ప్రజలకు న్యాయం చేస్తాడు. ఇవాళ 60-70 కోట్లు పెట్టి గెలిచినావు, గెలిస్తే సంతోషం, గెలుచుకో. కానీ నా సొంటోళ్ళకి అన్యాయం చేసి, మమ్మల్ని అన్యాయం చేసి మరి నువ్వు కాలేజీ నిర్మాణం చేస్తే మేము ఎన్నిసార్లు తిరగాలి, ఎంతమంది దగ్గర మొత్తుకోవాలి, ఎంతమంది దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వాలి? నీకేదో టైం బాగాలేదు కాబట్టి, నీకు అధికారం ఉన్నా కాబట్టి ఎప్పుడు నీకు బఫర్ జోన్లు అడ్డం లేవు, నీకు FTL అడ్డం లేవు, నీకు 59 జీవకుందా 2.5 ఎకరాలు పెట్టిండు. 25 సంవత్సరాల నుంచి కాలేజీ నడుపుతున్నట్టుండు. 25 సంవత్సరాల నుంచి కాలేజీ నడిపెట్టాడు. 25 సంవత్సరాల నుంచి ఎంత సేఫ్టీ కట్టావు, ఎంత ట్యాక్సీ కట్టావు గ్రామ పంచాయతీలు చూసుకోండి. నేను 1,50,000 గుంటూరు కాడ కడితే 30 లక్షలు నేను సంవత్సరానికి కడుతున్నా. నువ్వు 25 ఏళ్ళ ఎంత ట్యాక్సీ కట్టినావు చూపి. మళ్ళీ దాని పక్కన మట్టి పోసావు. 59 కింద 2 ఎకరాలు, దాని కింద మట్టి పోసి 59 కింద పెట్టుకుంటావు. 59 కింద ఎవరు పెట్టుకుంటారండి? గరీబ్ వాళ్ళు, లేకపోతే ఎవడైనా మన విలేజ్లో వీకర్ సెక్షన్ వాళ్ళు పెట్టుకుంటారు. దాని కాడ 59 కింద పెట్టుకొని MROని సతాయిస్తే కలెక్టర్ని ప్రెజర్ చేస్తే దాని కింద పెట్టుకున్నాం. ఇప్పుడు అయ్యిందో పోయిందో తెలియదు. ఈరోజు మళ్ళీ నాకు తీసుకొచ్చి పోని ఇన్ని రోజులు తీసుకొచ్చిన తిరిగిన నా భూమి మాకు గొలిచివా అంటే ఇగో ఇటువంటి నా కొడుకులు వచ్చి రోజు సతాయించుకుంటా